మేము వచ్చాము. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా దేవుడిని ఎరిగి ఉన్నారు, కొంతమంది దేవుడిని ఎరగలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుని కోసం చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చాం. ఏంటి ఆ మాటలు అంటే మీరు అనుకోవచ్చు, మేము వచ్చిన చెప్పినంత మాత్రాన ఇదేదో దేవుణ్ణి మార్చేస్తారేమో, మమ్మల్ని మార్చేస్తారేమో, మా కులం మార్చేస్తారేమో, మతం మార్చేస్తారేమో, మా పిల్లలకి చదువులు పోతాయేమో, వచ్చే సంబంధాలు రావే అనుకుంటారు. మనం ఇక్కడ మేము వచ్చి చెప్పామంటే మీ కులం మీ మతం మిమ్మల్ని మార్చడానికి రాలేదమ్మా. మేము కేవలం దేవుడి మాటలు చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే దేవుడు మన బ్రతుకులు మార్చిన దేవుడు, మన జీవితాలు మార్చిన దేవుడు. ఆ దేవుని కోసం మేము చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఏంటో మాటలు అంటే, మేము ఒక టైంలో కూడా మాకు యేసుప్రభు అంటే మాకు తెలియదు. యేసుప్రభు ఎలాగ ఉంటాడో, యేసుప్రభు ఆయన నడవడం ఏంటో, ఆయన పద్ధతి ఏంటో, ఆయన సిద్ధాంతం ఏంటో మాకు తెలియదు. అలాగే మేము ఒక టైంలో మేము కూడా మీలాగే మాలలు వేసుకొని దేవుడు పూజలు చేసి అన్ని చేసాము. కాకపోతే ఏంటంటే నిజమైన దేవుడు ఎక్కడున్నాడు, ఎవరు ఏంటనేది విషయంలో మేము తెలుసుకున్నది అదే. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మీ సువార్త చెప్తున్నామంటే ఒక టైంలో మేము ఇలా సువార్త చెప్తే ఆపేవాడిని, అడ్డేవాడిని. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వస్తున్నారు, మీకు పని లేదా, పాటలేదా, ఖాళీగా ఉండి మీరు ఏం చేస్తున్నారు అనేసి నేను అడిగేవాడిని, ఆపేవాడిని. మా ప్రాంతం కొబ్బరి తోటలోకి ఎవరు వచ్చినా సరే నేను ఆపేవాడిని. అలాంటిది ఈరోజు మేము ముందుకు వచ్చి మేము ఇలా చెబుతున్నామంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అదొక్కటి అర్థం చేసుకున్నాము. ఎందుకంటే నిన్న కూడా సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో రెల్లివేది నుండి ఒక టీం వచ్చింది, సువార్త చేసింది. నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు నన్ను చూసి జడిశారు. అమ్మా, నేను మీ మనిషిని నమ్మని చెప్పిన తర్వాత చాలా సంతోషంగా హ్యాపీగా దేవుడి మాటలు చక్కగా చెప్పారు వచ్చిన చెల్లెమ్మలందరూ కూడా. ఒకటండి, మన యేసుప్రభుని నమ్ముకున్నంత మాత్రాన మనకు గొప్పలు అయిపోతాం, ఆస్తులు వచ్చేస్తాయి, అంతస్తులు వస్తాయి అనేది అంత భ్రమమ్మ. దేవుడు మన అప్పు తీర్చడమ్మా, మనకు ఆస్తులు ఇవ్వడు, ఏమి ఇవ్వడు. మనకిచ్చింది ఒకటే, మన ఇంటికి మనశ్శాంతి, రక్షణ. అదమ్మా మెయిన్. ఎందుకంటే ఆ రక్షణ మనకి, మనం ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు టికెట్ అన్ని తీసుకున్నాం అనుకమ్మా, హ్యాపీగా కూర్చోవచ్చు ట్రైన్లో. అదే టికెట్ లేకుంటే మనం ప్రయాణం చేసామనుకో భయంతో కూర్చోవాలి, టీటీ వస్తాడేమో, పట్టుకుంటాడేమో, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ టికెటేనమ్మా దేవుడు రక్షణ టికెట్. అదే మన పరలోక రాజ్యానికి దారి. ఆ దారి కావాలంటే మనం ప్రభుని నమ్మాలి. ప్రభుని నమ్మామంటే కాదమ్మా, మన మానవ మనసు కూడా పొందుకొని రక్షణ పొందితే మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది. చాలా మంది అనుకుంటారు, నేను యేసుప్రభుని నమ్ముకోలేదు కదా, మాకు పరలోకం ఉంటుందా ఉండదనేది తర్వాత అమ్మా. మనం ఇప్పుడు ఎన్ని పనులు చేసినా మనం ఎంతో మందికి రోజుకి 10 మందికో 20 మందికో 100 మందికి భోజనాలు పెట్టచ్చు, బట్టలు ఇవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు మనం తీరుస్తున్నాం. దానికోసం కాదమ్మా, నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకోవాలి. మనం ఎన్ని చేసినంత మాత్రం మనకు పుణ్యం రాదు. పుణ్యం ఎందుకు వస్తుంది, రాదు. కేవలం ఏంటంటే మనం ఏం చేసినా పరలోక రాజ్యంలో మనం నిలబడాలంటే ఆయన నమ్మాలి, రక్షణ పొందాలి. యేసు ప్రభు ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఆయన చేసిన తప్పులు ఏంటంటే ఎవరు చెప్పలేకపోయారు, చూపించలేకపోయారు ఆయన తప్పులు. కేవలం మనం చేసిన తప్పుల వల్ల ఆయన శిలువలో మరణం అయిపోయాడు. శిలువలో మరణం అయిపోయిన కారణం ఎవరు అంటే మనమే. ఎందుకంటే ఆయనకి చేతులకి కాళ్ళకి మేకులు కుట్టారు, పక్కలో బల్లెం పోటు పొడిచారు. వీపునైతే ఒక భూమినైతే ఎలా దున్నేస్తారో నాగలు పెట్టి అలా దున్నేశారు ఒళ్ళంతా. పిడిగుద్దులు గుద్దారు, మొత్తం మీద ఉమ్మూశారు, కాలుతో తన్నారు. కనీసం ఒక్కసారి కూడా ఆయన నేనేం చేశాను పాపం అని ఒక మాట ఆడలేదమ్మా. ఆయన చేసిన పాపం ఏంటంటే మనం చేసిన పాపని ఆయన శిలువలో బలిపై సోయపడమ్మా. మరణమైపోయింది దేవుడు మన కోసమే, మనం చేసిన పాపాలకి. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో మేము వచ్చి ఇక్కడ చెప్తామంటే మీకోసమే చెప్తున్నాము. మాకు దేవుడు చేసిన మేలు మీ దగ్గరకు వచ్చి మేము పంచుకుంటున్నాం. అంతే తప్ప మీరు వచ్చేస్తారు యేసుప్రభుని మేము వచ్చి మార్చేస్తున్నాం, మీరు నమ్ముకోండి, మీరు యేసుప్రభుని తెలుసుకోండి అని మేమైతే చెప్పడానికి అయితే రాలేదు. మాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్లు, మాకు చేసిన మేలు మేము ముందుకు వచ్చి మేము చెప్తున్నామమ్మా. అంతే తప్ప ఇంకో వ్యర్థంగా ఏమి నేను చెప్పట్లేదు, చేయట్లేదు. మీరు కూడా బాగుండాలి. ఇప్పుడు ఎంతో మంది ఇక్కడ నుండి పనులకు వెళ్తున్నారు, అది మనం సాయంత్రానికి తిరిగి వస్తామని గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేని జీవితాలు అంతలో కనుక ఇంతలో మాయమైపోయి మన బ్రతుకులమ్మయ్యి. ఒకటి మనం ఏంటంటే ధైర్యం
ప్రభుని నమ్ముకుంటే వెళ్ళే పనిలోకి వెళ్ళే వాళ్ళు మన భర్త అని పిల్లలని ఎవరైనా ప్రార్థన చేసి పంపించేటప్పుడు వాళ్ళు సాయంత్రానికి తిరిగి వస్తారని గ్యారంటీ ఉంది. ఒక నమ్మకం అనేది క్రైస్తవుడికి ఉంటుందమ్మా. ఎందుకంటే ఆయన కాపుదల మన మీద ఉంటుంది కాబట్టి ఆయన కోసం మేము ముందుకు వచ్చి చెప్తున్నాం. మరి ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను చెప్పింది ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు అడగండి అమ్మ. దేవుణ్ణి అడగండి. నీ అన్నీలాగా, నీ తమ్ముళ్ళగా, నీ భర్తలాగా, మీ నాన్నగారిలాగా వచ్చి మీతో మాట్లాడే దేవుడు అమ్మ. ఆయన ఆషామాష దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు, మనతో మాట్లాడిన దేవుడు. కాబట్టి మేము ముందుకు వచ్చి నేను చెప్తున్నాం. ఒక్కసారి ఆలకించండి అమ్మ. అక్క, నా చెల్లి, నా తమ్ముడా, ఒకసారి నేను చెప్పిన మాటలు ఆలకించండి. ఈ కొద్దిగా మాటలు దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడైన దేవ, సృష్టికర్త అయిన దేవ, భూమి ఆకాశం కలుగు చేసిన తండ్రి, మీ గొప్ప నామాన్ని ప్రభావ ఈ గ్రామంలో ప్రభావ తండ్రి ప్రకటించినందుకు దేవా తండ్రి, మరి ఆ స్వరము ప్రభావ తండ్రి, మరి ఆ రక్షణ ప్రభావ మాటలు ప్రభావ ఈ గ్రామంలో తండ్రి మీరు ప్రకటించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది ప్రభావ ఈ మాట, ఈ రక్షణ వల్ల మాటలు ఈ స్వరం ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళ హృదయాలు తెరిచి దేవుడని యేసు ప్రభువుని ఒప్పుకున్నట్లుగా వాళ్ళ మనసు ఒప్పించి వాళ్ళ మీద ప్రభావ తండ్రి వాళ్ళ ఆలోచన కలిగించి సహాయం చేయమని, ఈ గ్రామాన్ని రక్షించి కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.